పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి అన్నారు. యువజన కాంగ్రెస్లో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరుతూ శుక్రవారం నల్గొండలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్ అధ్యక్షతన యువజన కాంగ్రెస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శివసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్త మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్లో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తల జాబితా తన వద్ద ఉందని పేర్కొన్నారు. త్వరలోనే యువజన కాంగ్రెస్ను మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రక్షాళన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్లో కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలిస్తేనే యువజన కాంగ్రెస్కు మంచి పేరు ఉంటుందని అన్నారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న గెలిస్తే ఆ క్రెడిట్ యువజన కాంగ్రెస్ కు దక్కుతుందని అన్నారు. యువజన కాంగ్రెస్ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో లీడర్ స్థాయికి ఎదగొచ్చని అన్నారు. ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్త గ్రాడ్యుయేట్ ఓటర్ల వద్దకు వెళ్లి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ సింగ్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట రాకేష్, ఎండి గౌస్, జిల్లా ఉపాధ్యక్షుడు జయంత్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు జహంగీర్ బాబా, సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షుడు అజర్, దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు హరికృష్ణ, నెకరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు జలందర్ రెడ్డి, నల్గొండ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, మండల అధ్యక్షుడు కొప్పు నవీన్ గౌడ్, కనగల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కూసుకుంట్ల రాజు, పగిళ్ల శివ తదితరులు పాల్గొన్నారు. మల్లన్న గెలిచినట్లే. ఎందుకంటే మల్లన్న విషయంలో దాదాపు ఇప్పుడు మేము మెజారిటీ చూసుకునే పనిలో ఉన్నామే తప్ప వాళ్ళలాగా ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి కానీ మల్లన్న ఎప్పుడో మాట్లాడిన మాటలను రికార్డులు తీసుకొని ఈరోజు ఏందో మళ్ళీ ఈ నాయకుల మీద తప్పుడు ప్రచారం చేసే పనిలో పడ్డాం. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తారక రామారావు ఒకప్పుడు లీడర్లు ఏం మాట్లాడినరు మళ్ళీ ఇప్పుడు మేము కూడా అదే విధంగా తీసి ముందుకు పెడితే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మా గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారు. తీన్మార్ మల్లన్న గెలుపులో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ 2 రోజులు ప్రతి ఒక్క ఓటర్ని టచ్ చేసే కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన ఈ పెద్ద ఎత్తున నల్లగొండ హెడ్ క్వార్టర్లో ఇదే ఓటర్లందరినీ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కూడా యూత్ కాంగ్రెస్ నాయకులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా వాళ్ళందరూ కూడా పాల్గొంటారని కూడా మీ అందరికీ తెలియజేస్తారు. రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన ప్రీతం నాయక్ కోమటిరెడ్డి వెంకట గారు, ఉత్తమ్ కుమార్ గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ కలిసి మన 3 జిల్లాలకు అభ్యర్థిగా పెట్టడం జరిగింది. తీన్మార్ మల్లన్న గురించి ఒక విషయం చెప్పాలి. గతంలో ప్రశ్నించే గొంతుగానే మనందరం కలిసి ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వేసారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అయినా కాకుండా ఆ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థి కావాలి, కేసీఆర్ మీద కొట్టాడుతుండు, కేసీఆర్ మీద పోరాటం చేస్తుండని చెప్పి ఆ రోజు ఎవరు తెలియకుండా కానీ ఓటేసాం. ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే ఆ రోజు ప్రశ్నించే గొంతుగానే మన కొంతమందిని ట్రోల్ చేస్తుందని చెప్పి కోమటిరెడ్డి వెంకట సార్ కావచ్చు, ఉత్తమ్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మనందరినీ ట్రోల్ అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనం పోరాటం చేయాలని చెప్పి మన మీద ఏది చూపించింది తప్ప వ్యక్తిగతం కాదు. ఆ రోజు ప్రతీకారంగా ఉన్నప్పుడు ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళు ఎంకరేజ్ కొరకే చేసిన తప్ప మనం ఆపాదన చేసుకోవద్దు. కావాలని బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మల్లన్న మీద కేసు పెట్టంటే కవిత గారు కూడా జైలు పోవడం జరిగింది. ఆయన మీద కేసు పెట్టిన ఆమె కూడా జైలు పోయింది. అవన్నీ కోర్టు చేసుకుంటే కానీ మనందరం కలిసి తీన్మార్ మల్లన్నకు భారీ మేయాడుతో గెలిపించాలని మనకు